సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బిన్ అన్నమాట. సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. చాలా స్టైలిష్ గా రన్ ని కొనసాగిస్తూ నీట్ గా 50 crore క్లబ్ లో జాయిన్ అయ్యాడు ధ్రువ విజయాన్ని ఆ మూవీ యూనిట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరికంటా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఈ సక్సెస్ లో అంత వాల్యూ ఉంది. పక్కా కమర్షియల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టి రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టి పక్కన పడేయడం అనేది ఓ లెక్క. ఓ రకంగా ఎక్స్పెరిమెంట్ లాంటిదే చేసి ఆ ప్రయత్నం మొదలైనప్పుడు చాలా మంది ఎందుకు ఈ సినిమా చేయడం, ఇప్పుడున్న పరిస్థితులు ఇది అవసరమా, ఇలాంటి మాటలన్నింటినీ దాటుకుని కష్టపడి నమ్మకం పెట్టి పనిచేసిన సినిమాకి అందుకు తగ్గ ఫలితం దక్కితే ఆ లెక్కని వర్ణించడం వేరే రకంగా ఉంటుంది. కొట్టాలి అని చెప్పి స్కెచ్ చేసి ఫార్ములాలన్నింటినీ చక్కగా ఫాలో అవుతూ సక్సెస్ కొట్టే దాంట్లో ఉండే కిక్కు కొంతవరకే. ఆ సినిమా కంటే మంచి సినిమా పడినప్పుడు ఆ కిక్ వెళ్ళిపోద్ది ఎక్కడికో. కానీ 50-50 ఛాన్సెస్ పెట్టుకుని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అయితే బాగుండు అవ్వాలి అని నమ్మకం పెట్టుకుని జాగ్రత్తగా చేసిన సినిమా మంచి సక్సెస్ అందుకుంటే కేవలం ఆనందం మాత్రమే కలుగుతూ విజయంతో కూడిన గర్వం కూడా కలుగుతుంది. అది ఎన్నటికీ ఆవిరైపోదు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా గుర్తొచ్చిన ప్రతిసారి ఆ విజయ గర్వం రొమ్ములను వెడల్పు చేస్తూనే ఉంటది. ప్రస్తుతం అటువంటి గర్వంతో కూడిన ఆనందాన్నే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనుభవిస్తున్నాడు అనిపిస్తుంది. రీసెంట్ గా జరిగిన ధ్రువ సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ తీరుని గమనిస్తే, ఆయన మాట్లాడిన విధానాన్ని పరిశీలిస్తే అలాగే అనిపించింది. వీలు కుదురుగా ఆ సక్సెస్ మీట్ వీడియో చూడడానికి నాకు కొంచెం టైం పట్టింది. చూసిన దగ్గర నుంచి కూడా రామ్ చరణ్ గురించి ఎప్పుడిప్పుడు మాట్లాడదాం అన్న ఫీలింగ్. ఎందుకంటే ఇంతకు ముందు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న రామ్ చరణ్ కి ఇప్పుడు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న రామ్ చరణ్ కి చాలా తేడా కనిపించింది. బాగా డెవలప్ అయ్యాడు, మెచ్యూర్డ్ గా రెస్పాండ్ అవుతున్నాడు. ఎలాంటి సంక్లిష్టమైన ప్రశ్నకైనా అలానే తన బిహేవియర్ లో గానీ మాట్లాడే విధానంలో గానీ ఓ అట్రాక్షన్ ఉంది. సినిమాకి స్టార్ గా ఎదగడమే కాదు, వ్యక్తిగా కూడా రామ్ చరణ్ తనను తాను చాలా చక్కగా మలుచుకుంటున్నాడు అనిపించింది. వెరీ నైస్. ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం ఓ లెక్క అయితే, తన చమత్కారంతో మీడియాను కూడా తన వైపు లాగేసుకున్నాడు రామ్ చరణ్ ధ్రువ సక్సెస్ మీట్ వేదికగా. ఆ విషయానికి సంబంధించి మాత్రం రామ్ చరణ్ చాలా బాగా నచ్చేశాడు. ఐ థింక్ రివ్యూలకు సంబంధించి మీడియా వైపు నిలబడ్డ ఒకే ఒక్క స్టార్ హీరో మెగా పవర్ స్టారే అనుకుంటున్నాను. సరిగ్గా రేటింగ్స్ ఎవరు, కావాలనే రేటింగ్స్ ఎవరు అని మాట్లాడుతూ ఉంటారు. మీకు వేరే పని లేదా, ఎందుకు ఎవరు, సినిమా బాగుంటే మంచి రివ్యూలే ఇస్తారు కదా అంటూ ఫ్యాక్ట్ వైపు నిలబడ్డాడు రామ్ చరణ్. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా రివ్యూల్ని వ్యతిరేకించే పెద్దలు వింటున్నారా? మెగా పవర్ స్టార్ ఏమంటున్నారో, మంచి సినిమాలు తీయండి సార్, రివ్యూలు చేసే వాళ్ళని ఆడిపోసుకోమాకండి. థ్యాంక్ యూ మెగా పవర్ స్టార్, కీప్ రాకింగ్, కంగ్రాచులేషన్స్ ఫర్ ధ్రువ గ్రాండ్ సక్సెస్. మరొకటి మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మోర్ ది టాకీస్. ఫర్ మీ మిస్టర్ బిన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.